సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్లో సిఎస్కే ఫ్యాన్స్కి ముఖ్యంగా ధోని ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏంటంటే ఎంఎస్ ధోని ఈ మ్యాచ్ ఆడతాడని న్యూస్లు వస్తున్నాయి. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎంఎస్ ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అని కూడా న్యూస్లు వస్తున్నాయి. ఎంఎస్ ధోని లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఫిట్గా ఉన్నాడు, కానీ టీం చాలా బాగా ఆడుతుందని ఆ టీంని డిస్టర్బ్ చేయకూడదని తాను ఆడట్లేదని తెలుస్తుంది. ఇక ఈ మ్యాచ్ చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రానికి హోమ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ సీజన్లో వాళ్ళకి హోమ్ గ్రౌండ్లో ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఫ్యాన్స్ కోసం ధోని ఖచ్చితంగా ఆడతాడని తెలుస్తుంది. ఇంతకుముందు ఎంఎస్ ధోని మాట్లాడుతూ ఐపీఎల్లో నా లాస్ట్ మ్యాచ్ చెన్నైలోనే ఉంటుందని చెప్పాడు. ఈ సీజన్లో సిఎస్కే క్వాలిఫై అవుతుందో లేదో పక్కన పెడితే క్వాలిఫైర్ మ్యాచెస్ అండ్ ఫైనల్ మ్యాచెస్ చెన్నైలో లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్లో చెప్పకలో ఇదే లాస్ట్ మ్యాచ్. అందుకే ధోని ఫ్యాన్స్ కోసం ఆడతాడు. ఇక ధోని నెక్స్ట్ సీజన్ ఆడతాడో లేదో పక్కన పెడితే ఈ సీజన్ మాత్రానికి తను ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆడకాడగా ఒక మ్యాచ్ ఆడతానని న్యూస్లు వచ్చే లోపు ధోని ఫ్యాన్స్కి ఇది ఇంకా బ్యాడ్ న్యూస్ అయింది, తను రిటైర్మెంట్ ఇవ్వటం. ఎంఎస్ ధోని అంటే మాత్రానికి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కి మొత్తానికి ఒక ఎమోషన్. ఒక లాంగ్ హెయిర్తో తను ఇంటర్నేషనల్ క్రికెట్కి వచ్చి 6 హిట్టింగ్తో తను స్టార్టింగ్లో హిట్ మ్యాన్ అనేది సూపర్ 6 హిట్టింగ్తో తను ఒక పెద్ద స్టార్ అయ్యాడు. మన వైజాగ్లోనే పాకిస్తాన్ మీద 148 రన్స్ కొట్టి ఒక స్టార్గా తను స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంక మీద 183 రన్స్ కొట్టి ఇక సూపర్ స్టార్గా ఎదిగాడు. దాంతోపాటు తను జస్ట్ 48 ఇన్నింగ్స్లోనే వన్డే నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయ్యాడు. ఆ తర్వాత చూసుకుంటే T20 వరల్డ్ కప్ అవ్వచ్చు, వన్డే వరల్డ్ కప్ అవ్వచ్చు, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, అన్ని ఐసీసీ ట్రోఫీస్ గెలిచిన ఒకే ఒక కెప్టెన్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా 5 ట్రోఫీస్ గెలిచాడు కెప్టెన్గా. ఇక ఐపీఎల్లో చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిచిన ఫస్ట్ కెప్టెన్ తనే. ఐపీఎల్ హిస్టరీ చూసుకుంటే ఎక్కువ సార్లు ట్రోఫీస్ గెలిచిన టీము, ఎక్కువ సార్లు క్వాలిఫై అయిన టీము, ఎక్కువ సార్లు ఫైనల్స్ ఆడిన టీము సిఎస్కేనే. 5 ఐపీఎల్ ట్రోఫీస్తో పాటు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీస్తో ఇంకొక 2 ట్రోఫీస్ గెలిచాడు అక్కడ. మొత్తంగా చూసుకుంటే ఒక క్రికెట్ హిస్టరీలోనే ఎంఎస్ ధోని మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్. వైట్ బాల్ క్రికెట్లో చూసుకుంటే మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్, వరల్డ్ నెంబర్ 1 వికెట్ కీపర్, వరల్డ్ నెంబర్ 1 ఫినిషర్ అనుకోవచ్చు ఎంఎస్ ధోని. అలాంటి ఎంఎస్ ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అని తెలిసి ఫ్యాన్స్ అంతా చాలా ఎమోషనల్గా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఎంఎస్ ధోని అండ్ సిఎస్కే ఫ్యాన్సే కాదు, ప్రతి క్రికెట్ లవర్కి ఇది ఖచ్చితంగా ఒక సాడ్ డే అనుకోవచ్చు. చూడాలి మరి, ఇవన్నీ కేవలం న్యూస్లు మాత్రమే. అసలు తను ఆడతాడా లేదా క్లారిటీ లేదు, తను రిటైర్మెంట్ ఇస్తాడా లేదా కూడా క్లారిటీ లేదు. ఇవన్నీ క్రికెట్ ఎక్స్పర్ట్స్, ముఖ్యంగా సిఎస్కేకి సపోర్ట్ చేసే బద్రీనాథ్, అంబడ్ రాయుడు ఇలాంటి వాళ్ళ మాటలు ట్వీట్లు చూసి చాలా వరకు ఫిక్స్ అయ్యారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు 12 మ్యాచ్లు ఆడి 14 పాయింట్లతో టాప్ 3 పొజిషన్లో ఉంది. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ మీద చిత్తుగా ఓడిపోయారు, 82 రన్స్ తేడాతో ఓడిపోయారు. ఆ మ్యాచ్ 12వ తారీఖు జరిగింది. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చింది. వాళ్ళు మంచిగా రీఫ్రెష్ అయ్యి ఈ మ్యాచ్లో బరిలో దిగుతారు. అండ్ ఈ మ్యాచ్ చపాక్లో జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ అవే మ్యాచెస్ వరుసగా ఓడిపోతున్నారు. అవే మ్యాచెస్ వాళ్ళు అంతగా పర్ఫార్మెన్స్ చేయట్లేదు. ఈ మ్యాచ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మ్యాచ్ ఓడిపోతే మాత్రానికి నెక్స్ట్ ఆర్సీబీ మ్యాచ్తో ఆడాలి. ఆర్సీబీ మ్యాచ్ భయంకరమైన ఫామ్లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు, టేబుల్ టాప్ 1లో ఉన్నారు. ఈ మ్యాచ్ సిఎస్కే మీద గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయితే అవుతారు, అట్లీస్ట్ టాప్ 4లో ఉంటారు. ఆర్సీబీ మీద ఓడిపోయినా సరే వాళ్ళు క్వాలిఫై అయ్యి టాప్ 4లో ఉంటారు. ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రానికి ఎస్ఆర్హెచ్ అండ్ గుజరాత్ 2 క్వాలిఫై అవుతాయి. సిఎస్కే గెలిస్తే మాత్రానికి ఆర్సీబీ టాప్ 2లో ఫిక్స్ అవుతుంది. దాంతోపాటు ప్రతి టీంకి, ఢిల్లీకి, కేకేఆర్కి, రాజస్థాన్ రాయల్స్కి, సిఎస్కేకి, పంజాబ్కి, ప్రతి టీంకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం చూసుకుంటే బౌలింగ్ అండ్ బ్యాటింగ్ సూపర్గా ఉంది. వాళ్ళు స్లో పిచ్ల మీద ఆడలేకపోతున్నారు, ఒక బ్యాడ్ నేమ్ తప్పించి ప్రతి మ్యాచ్ సూపర్గా ఆడుతున్నారు. ఒక గుజరాత్ మీద వాళ్ళు చాలా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యారు. ముఖ్యంగా హెడ్ అండ్ అభిషేక్ శర్మ వాళ్ళిద్దరు ఆడితే మాత్రానికి ఆ టీంకి తిరుగుండదు. అండ్ ఇషాన్ కిషన్ అండ్ క్లాసన్ చూసుకుంటే ఆల్రెడీ ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 4లో ఉన్నాడు తను. మిడిల్ ఆర్డర్లో క్లాసన్తో పాటు నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ సలీల్ అరోరా అవ్వచ్చు అండ్ నితీష్ రెడ్డి, ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫామ్లో ఉన్నాడు. అండ్ బౌలింగ్ చూసుకుంటే ఇషాన్ మలింగా, కమిన్స్ అండ్ షకీబ్, వాళ్ళతో పాటు స్పిన్నర్ శివంగ్. సో ప్రతి బౌలర్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇక అటు సిఎస్కే చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ మాత్రానికి ఫామ్లో లేడు. తను తప్పించి మిగిలిన బ్యాట్స్మెన్లు సంజు అవ్వచ్చు, ఉర్విల్ పటేల్ అవ్వచ్చు, శివం దూబే తను కూడా లాస్ట్ మ్యాచ్ ఫామ్లోకి వచ్చాడు. సో బ్యాటింగ్ వాళ్ళది చాలా సూపర్గా ఉంది. కార్తిక్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఇందాక చెప్పినట్టు ఎంఎస్ ధోని కూడా వస్తే వాళ్ళకి ఫినిషింగ్ ఇంకా సూపర్గా ఉంటుంది. సిఎస్కేకి బాగా మైనస్ వచ్చేసి బౌలింగ్లో మొన్నటి వరకు బాగా వేసిన ఓవర్టర్న్ వెళ్ళిపోయాడు, తను ఇంజూరీ, తనకి ఆడ్డు.
దాంతోపాటు అఖిల్ హసన్ అండ్ నూరు వాళ్ళిద్దరు స్పిన్నర్లు చాలా బాగా వేస్తున్నారు. చపాక్లో కాబట్టి స్పిన్ బౌలింగ్ వాళ్ళు ఇంకా సూపర్గా వేయొచ్చు. ఈ బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ని వాళ్ళు ఎలా ఆపుతారో, ఎంత తక్కువ స్కోర్ కట్టడి చేయాలో చూడాలి. ఇదేమైనా ఈ మ్యాచ్ కనుక ఇందాక చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ గెలిస్తే వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అవుతారు. సిఎస్కే గెలిస్తే వాళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ మెరుగవుతాయి. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ మ్యాచ్ గుజరాత్తో ఉంది. గుజరాత్ కూడా భయంకరమైన ఫామ్లో ఉంది. ఈ 2 మ్యాచ్లు వాళ్ళు గెలవాలి. దాంతోపాటు గుజరాత్తో ఆడే మ్యాచ్ గుజరాత్లో ఆడుతున్నారు కాబట్టి అది ఇంకా టఫ్గా ఉంటుంది వాళ్ళకి. ఈ మ్యాచ్ హోమ్ గ్రౌండ్లో కాబట్టి వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. సిఎస్కే గెలుస్తుందా అండ్ ఆర్సీబీ గెలుస్తుందా?